యెజెబెలు ఒక దూత చేత ఏలియాకి వర్తమానం పంపి, అదిగో రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వానిలో ఒకని ప్రాణం వల్లే చేస్తాను. చాలా ఆగుదాం, నా వైపు చూడండి, ముయ్యొద్దు బైబిల్. ఈమె దైవజనుడికి ఏమిస్తుంది చెప్పాలే? వార్నింగ్ ఇస్తుంది, భయపెడుతుంది, చంపేస్తానంటుంది. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, దైవజనుడిని భయపెట్టొచ్చా? దైవజనుడిని బాధ పెట్టొచ్చా? దైవజనుడు చావు కోరుకోవచ్చా? మీరే కీచిన బొమ్మల్లాగా నోటితో సమాధానం చెప్పండి. పోనీ డైరెక్ట్గా అడగనా? మీకు పాస్టర్ గారు భయపడుతున్నారా? మీరు పాస్టర్ గారికి భయపెడుతున్నారా? పాట అవ్వకపోతే నీ ముఖం మారిపోద్ది. ఎందుకు ఇస్తారు పాట? మాకు ఎప్పుడు ఆవిడకే ఇస్తాడు. ఈ మధ్యన వచ్చింది ఆవిడ, కొత్త ఆవిడ, ఇంక అంతమానం ఆవిడకే. ఈ పునాది వేసినప్పుడు ఉన్నాను నేను, ఫస్ట్ వచ్చిందాన్ని నేను. ఫస్ట్ అయ్యగారు మా ఊరు వచ్చినప్పుడు మంచిలు ఇచ్చిందాన్ని నేను. మా ఆయనే కృషి చేశాడు. ఈ మధ్యన మాకు వెనకలెడుతున్నారు. పాట ఇవ్వకపోతే అమ్మ ప్రార్థన ఇవ్వకపోతే ముందెట్టకపోతే రోజు ముఖం ఎలా ఉంటుంది? ఆ రోజు వాళ్ళకి ప్రార్థన ఇచ్చేసి పాట ఇచ్చేసి ముందెట్టామనుకో, యానికి కోడిగేటి ఆటలాగా కిలకిల నవ్వేస్తారు. ఆ రోజు ఆవిడ అనుకున్నట్టు నడవకపోతే శాతబడిలాగా బిగిసిపోతారు. మాకు టెన్షన్ ఏమైపోయింది ఈవిడికి ఎలా అని. కొంతమంది నోటితో భయపెట్టరు, చేష్టలతో భయపెడతారు. కొన్ని చోట్ల వాక్యం చెప్తే వెళ్తే 6 గంటలు ప్రారంభమవుతుంది. ఏంటి కూటం? వాక్యం 10ంటికి ఇస్తున్నారు. 4 గంటల పాటు ఏంటంటే పాటలు. ఇన్ని పాటలు ఎందుకు పాస్టర్ అంటే, ఎవరికి పాట ఇవ్వకపోయినా మాట్లాడరా రేపొద్దున సంఘంలో తేడా